Hi. So all of you, good afternoon. So hi, ఎలా రాశారు ఎగ్జామ్ టుడే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా డియర్ స్టూడెంట్స్. సో ఎలా రాశారు అందరూ? సో ఐ థింక్ ఈజీ వచ్చినట్టుంది పేపర్ చాలా. సో నేను కూడా చూశాను ఆఫ్టర్నూన్ 1:00కి. సో పేపర్ చాలా ఈజీగా వచ్చింది. సో నేను నిన్న చెప్పింది వచ్చింది, మార్నింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మీకు అంతా ఈజీగా వచ్చింది అనుకుంటా నేను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, యాక్చువల్లీ టుడే మనం ఫిజిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం డియర్ స్టూడెంట్స్. సో చాలా ఈజీగా చెప్తాను, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. 6 మార్క్స్వి లాంగ్ ఆన్సర్ మనకి ఎన్ని వస్తాయో తెలుసు కదా, 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా 6 మార్క్స్వి 3 వస్తాయి మనకు, ఓకేనా? సో 3 క్వశ్చన్స్ అంటే సెక్షన్ 3లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. అట్లీస్ట్ 2 రాయాలి, 1 చాయిస్ వస్తుంది. సో అందరూ ఒకసారి కామెంట్ చూద్దాం, ఎవరెవరు ఎట్లా మెసేజ్ చేస్తున్నారో చూద్దాం మనం ఒకసారి. ఎస్ సార్, హాయ్ అన్న, హాయ్ 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 ఆల్ ఆఫ్ యూ. బ్రో నాకు 65+ వస్తాయి మ్యాథ్స్లో. వెల్ డన్ సూపర్ డియర్ స్టూడెంట్స్. హోమ్షి వెరీ గుడ్ బెటా. సో నువ్వు బాగా రాసినావు అనుకుంటా నేను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ పెట్టండి భయ్యా, ఓకే. ఎస్ హాయ్ అన్న, హాయ్ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మ్యాథ్స్ ఎగ్జామ్ ఎలా రాశారు అందరూ? సో ఐ థింక్ ఈజ్ బెటర్ కదా, పక్కా 100% రిజల్ట్ వస్తుంది మనకు. సో మన సబ్స్క్రైబర్ చాలామంది మంచిగా రాశారని అనుకుంటున్నాను. బికాస్ నేను హెల్ప్ అవుతున్నా మీకు అనుకుంటున్నాను, నేను మనసులో అనుకుంటున్నాను. ఎందుకంటే సో నేను కొన్ని గెస్ చేశాను మీకు, నిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని గెస్ క్వశ్చన్స్ చెప్పాను అనమాట మీకు. సో అవే వస్తున్నాయని చెప్పాను. ఎస్, సో ఆ గెస్ క్వశ్చన్స్ మీకు తెలుసు కదా. ఒకటి ప్రూవ్ దట్ వస్తుందని చెప్పాను, వచ్చిందా లేదా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ప్రూవ్ దట్ క్వశ్చన్స్ వస్తుంది అన్నాను. ఒకసారి మోడల్ పేపర్ మనం రివైజ్ చేద్దామా? మోడల్ అంటే మీరు మ్యాథ్స్ ఎందుకు చెప్తున్నారంటే అక్కడ మీకు చెప్పినవి వచ్చినాయి అంటున్నాను. పాలినామియల్ గ్రాఫ్ వచ్చిందా లేదా చూడండి. ఎస్, పాలినామియల్ నుంచి గ్రాఫ్ వచ్చింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ వస్తుందని 100% అన్నాను, వచ్చిందా లేదా? వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత మీన్ మోడ్ మీడియన్స్, ఈ మూడిట్లో నుంచి ఒకటి వస్తుందని చెప్పానా లేదా? వచ్చింది. సో మేజర్లీ 4 క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా వచ్చింది. సో 4 అటెంప్ట్ చేయొచ్చు, 4 అటెంప్ట్ చేస్తానమాట. ఎందుకంటే 2 ఆప్షనల్ ఎక్సర్సైజ్ కింద మనం వదిలిపెట్టచ్చు, ఆప్షనల్ కింద. సో ఇంకోటి ఏమో ఒకటి జనరల్ ప్రాబ్లమ్ వచ్చింది, ఒకటి మనకు మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్స్ వచ్చింది మనకు. సో డిఫరెంట్ ఇలా వేరే టాపిక్ కూడా వచ్చింది. ఇంకోటి చూడండి, 4 మార్క్స్లో మోడ్ ఫార్ములా అడిగిండా లేదా? ఎంత సింపుల్గా ఉంది. ఎస్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి ఒక రెక్టాంగిల్ అని ఒక ప్రాబ్లం అడిగిండు. ఇలాంటి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ వచ్చింది మనకు. సో ఐ థింక్ యు ఆర్ ఇన్ బెటర్ స్కేర్. మీరు చాలా వరకు మీరు అందరికీ మంచి మార్క్స్ వస్తుంది నాకు హోప్ ఉంది. ఎందుకంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను నేను. సో ఇప్పుడు మనం ఫిజిక్స్ క్లాస్లో చెప్పుకుందాం, ఫిజిక్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో టాపిక్లో వెళ్దాం మనం. ఫిజిక్స్లో ఏది ఇంపార్టెంట్, ఏది చదివితే మనకు పక్కా. ఇప్పుడు మనకు ఎంత 40 మార్క్స్కి ఉంటుంది కదా ఫిజిక్స్ డియర్ స్టూడెంట్స్. 40 మార్క్స్కే కదా మనం రాసేది ఫిజిక్స్ ఇప్పుడు. ఎందుకంటే ఫిజిక్స్ 40 మార్క్స్ ఉంటుంది, బయాలజీ 40 మార్క్స్ ఉంటుంది. ఫిజిక్స్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ అంటాం దీన్ని మనం, ఫిజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్స్ వచ్చేసి 40 మార్క్స్ వస్తుంది. 40 మార్క్స్లో 30 మార్క్స్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్ రాయాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాయాలి. అంటే క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ 10 మార్క్స్ ఏముంటుంది చెప్పండి మీరు? 10 మార్క్స్ వచ్చేసి ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈజీ. మొత్తం ఓవరాల్గా మొత్తం ఎన్ని మార్క్స్ వస్తుంది మనకు? 40 మార్క్స్ కదా. 40 మార్క్స్కి 30 మార్క్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్, అండ్ 10 మార్క్స్ వచ్చేసి ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్. సో ఐ థింక్ ఇస్ ఈజీ వేలో వస్తుంది మీకు. హైబ్రిడేషన్ చెప్పండి సార్, పక్కా హైబ్రిడేషన్ చెప్తాను. ఎస్, హైబ్రిడేషన్. ఓకే, కామెంట్ పెట్టి ఓకే పేస్ట్ చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం డియర్ స్టూడెంట్. హైబ్రిడేషన్ చెప్తాను, బట్ హైబ్రిడేషన్ అంతా డీటెయిల్గా ఏం రాదు. అంటే మీరు దాని గురించి ఏం అడగడు ఎక్కువ. సో మీరు డెత్ టాపిక్స్ అడుగుతున్నారు, అయినా చెప్తాను, బట్ వెయిట్ చేయాలి. సో అందరు మన సబ్స్క్రైబర్ అందరు రావాలి కదా, అందరు వినాలి కదా క్లాస్ని. ఎస్ థ్యాంక్స్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. యాసిడ్, బేస్ అండ్ సాల్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో. ఓకే వంశీ, ఓకే. థర్డ్ చాప్టర్ అడుగుతున్నావు కదా, ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ చేస్తా. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, యాసిడ్ అండ్ బేస్. ఎస్, స్టార్ట్ చేద్దామా మనం?
5 minutes అయిపోయింది, స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం. ఎస్. సో చాలా మందికి ఒకసారి డెస్టర్ ఇక్కడ డెస్టర్. సో ఇక్కడ ఏం రాశాను చూడండి, 40 మార్క్స్లో 30 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, 10 మార్క్స్ ఎంసీక్యూ వస్తుంది మనకు. సో మనకు తెలిసిందే ఈ ప్యాటర్న్ మొత్తం. బట్ ఒకసారి మీకు క్వశ్చన్ ప్యాటర్న్ తెలుసు కదా, మీరు పాస్ అవ్వడానికి వెరీ ఈజీ. ఇక్కడ 14 మార్క్స్ వస్తే చాలు మీకు. ఫిజిక్స్లో టోటల్ ఎన్ని మార్క్స్ రావాలి మీకు? 14 మార్క్స్ రావాలి. 14 మార్క్స్ వస్తే యు ఆర్ ఇన్ పాస్. సో ఫిజిక్స్లో నువ్వు పక్కా పాస్ అయిపోతావు, 14 మార్క్స్ రావాలి. సో 20 అంటే 40కి 28 కదా యాక్చువల్లీ, మనకు 80కి 28 అంటే మనకు ఫిజిక్స్లో 14 మార్క్స్ వస్తే మనం పాస్ అయినట్టు. ఎస్. చూడండి, మనం ఒక చాప్టర్ డిస్కస్ చేద్దాం టుడే. యాసిడ్స్ అండ్ బేసెస్, యాసిడ్ కామా బేస్ అండ్ సాల్ట్. ఓకే, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్. దీస్ థర్డ్ చాప్టర్ నుంచి మనకి ఏ క్వశ్చన్స్ వస్తే మనం పర్ఫెక్ట్ అయిపోతాం, ఎంత ఈజీగా వస్తాయి క్వశ్చన్స్, ఎలా నేర్చుకోవాలి ఆ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాసిడ్ అండ్ బేస్ నుంచి డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది, దట్ ఈస్ నోన్ యాజ్ 6 మార్క్స్ క్వశ్చన్. 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, మీరు ఇప్పుడు అందరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఓన్లీ టెక్స్ట్ బుక్స్, లేదంటే అభ్యాస దీపిక అని ఒకటి ఉంటుంది కదా మెటీరియల్స్. సో అది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది కదా అభ్యాస దీపిక, అది ఓపెన్ చేయండి. లేకపోతే మీకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, లేదంటే మీ యాజ్ యువర్ మీకు గైడ్ ఉన్నా నో ప్రాబ్లం. ఎస్. సో 6 మార్క్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాబ్ యాక్టివిటీ ఒకటి ఉంటుంది చూడండి మీకు, ల్యాబ్ యాక్టివిటీ. ఆ ల్యాబ్ యాక్టివిటీ పక్కా 100% వచ్చే ఛాన్స్ ఉంది. సో బోర్డ్ ఎగ్జామ్లో 2-3 టైమ్స్ అడిగిండు ఈ ల్యాబ్ యాక్టివిటీ. సో ల్యాబ్ యాక్టివిటీ వచ్చేసి ఒకటి ఉంది, ల్యాబ్ యాక్టివిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ అ 6 మార్క్స్. 6 మార్క్స్కి ల్యాబ్ యాక్టివిటీ ఉంది చూడండి. వెన్ మెటల్ ఈస్ రియాక్ట్ విత్ యాసిడ్ అని ఒకటి ఉంది చూడండి. మెటల్ యాక్టివిటీ 2లో ఉంటుంది, ఐ థింక్ యాక్టివిటీ 1 తర్వాత యాక్టివిటీ 2 కింద వస్తుంది. మెటల్ ఈస్ రియాక్ట్ విత్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్ ఇస్ అ ల్యాబ్ యాక్టివిటీ, దానికి డయాగ్రామ్ ఉంటుంది. ఓకే, ఆ ల్యాబ్ యాక్టివిటీ 100% 6 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. యాసిడ్ అండ్ బేస్లో ఇది ఒక యాక్టివిటీ. సో నేను ఏది ఇంపార్టెంట్ యాక్టివిటీ, ఫస్ట్ యాక్టివిటీ ఇంపార్టెంట్ చెప్పి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్టివిటీ, సో 2లో ల్యాబ్ యాక్టివిటీ చదవండి. ఫస్ట్ 2 కింద ల్యాబ్ యాక్టివిటీ చదవండి. నెక్స్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ డెఫినేషన్ అడగవచ్చు. యాక్టివిటీ 5 నేర్చుకోండి. 100% వచ్చే ఛాన్స్ ఉంది. యాక్టివిటీ 5 బ్యాలెన్స్ బాండ్ థియరీ చెప్పండి సార్. చెప్తాను లైవ్ స్ట్రీమ్ ఇది ఉంది కదా, కంటిన్యూషన్ ఉంది కదా. సో మీరు లాస్ట్ వరకు ఉండండి, 2 అవర్స్ చెప్తాను మీకు లైవ్ స్ట్రీమ్, అప్ టు 4 వరకు చెప్తాను డియర్ స్టూడెంట్స్. సో 4 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ యాసిడ్ అండ్ బేస్ చెప్దాం, ఇది ఇంపార్టెంట్ చాప్టర్, ఎందుకంటే దీనిలో గురించి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. సో మనము 3 అటెంప్ట్ చేయాలి కదా, 3లో 2 అటెంప్ట్ చేస్తాం లాంగ్ ఆన్సర్. ఈరోజు మీకు 6 మార్క్స్వి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 మార్క్స్వి 4 మార్క్స్వి మనకు 2 days హాలిడేస్ వస్తుంది, టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో. సో సండే మండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎట్లాగో సండే స్ట్రీమ్ చేస్తాను, మళ్ళీ మండే కూడా స్ట్రీమ్ చేస్తాను, మీరు ఏం బాధపడకండి. సో ఈరోజు మనం 6 మార్క్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం డియర్ స్టూడెంట్స్. ఓకే, 6 మార్క్స్ మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. బట్ నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు థర్డ్ చాప్టర్ యాసిడ్ అండ్ బేసెస్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాను, ఇంపార్టెంట్ యాక్టివిటీస్ చెప్తున్నాను, అవే చదవండి, వాటి నుంచే వచ్చే ఛాన్స్ ఉంది. సో యాక్టివిటీ 5 న్యూట్రలైజేషన్ రియాక్షన్ తోటి ఉంటుంది. యాక్టివిటీ 2లో ల్యాబ్ యాక్టివిటీ చదువుకోండి. ఎస్. ఇప్పుడు ఇంకోటి యాక్టివిటీ 7. యాక్టివిటీ నేను ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. సో మీరు నమ్మిరు కదా, మ్యాథ్స్లో నేను చెప్పినవి వచ్చినాయి కదా, మ్యాక్సిమం 6 మార్క్స్ నేను గెస్ చేసినవి వచ్చినాయి. సో మీరు ఇవి కూడా 6 మార్క్స్ నేను గెస్ చేస్తున్నా, వచ్చే ఛాన్స్ చాలా ఉంది డియర్ స్టూడెంట్స్. సో మీరు యాక్టివిటీ 7 నేర్చుకోండి, యాక్టివిటీ 7 కూడా నేర్చుకోండి. యాక్టివిటీ 7 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్టివిటీ 7 అయిపోయిన తర్వాత యూజెస్ నేర్చుకోండి. కొన్ని జనరల్ ఉన్నాయి, యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, యూజెస్ నేర్చుకోండి. మనకు 3 ఉంటాయి, బ్లీచింగ్ పౌడర్ యూజెస్ నేర్చుకోండి, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, 3 ఉంటాయి మెయిన్ టాపిక్స్. ఓకే, యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, దెర్ ఆర్ 3 ఉంటాయి కదా. ఆ యూజెస్ 100% 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది డియర్ స్టూడెంట్స్. యూజెస్ బ్లీచింగ్ పౌడర్ ది యూజెస్,
అండ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. ఓకే, సో ఈ 3 కాన్సెప్ట్ మీద యూజెస్ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నా నీకు. అంటే ఇవి ఇవి మాత్రం 2 మార్క్స్కి వస్తుంది, 2 మార్క్స్కి వస్తుంది ఛాన్స్ ఉంది, 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను థర్డ్ చాప్టర్లో విచ్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఏ టాపిక్ ఎక్కువ వస్తుంది, ఎగ్జామ్లో వచ్చేవి నీకు 100% ఎగ్జామ్లో రావాలి కదా. నేను చెప్పేవి రావాలంటే ఇక్కడ ఫాలో అవ్వండి, ఫస్ట్ చూడండి ఏ క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నానో అవి ఫాలో అవ్వండి. యూజెస్ బాగా నేర్చుకోలేండి. యూజెస్ నేర్చుకునేటప్పుడు ఫార్ములా రాయండి. బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా ఫర్ 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది 100%. నెక్స్ట్ సో యాక్టివిటీ 7 అండ్ యాక్టివిటీ 2 అండ్ యాక్టివిటీ 5 న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ రావచ్చు రాకపోవచ్చు, బట్ మీరు నేర్చుకొని అయితే ఉండండి. ల్యాబ్ యాక్టివిటీస్ వచ్చేసి ఇది 6 మార్క్స్ వస్తుంది ల్యాబ్ యాక్టివిటీ. సో డియర్ స్టూడెంట్, మనం ఇప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ కదా, సో ఇవి నేర్చుకుందాం. ఇంకోటి జనరల్గా ఏం అడుగుతాడు అంటే పిహెచ్ స్కేల్ గురించి అడుగుతాడు, పిహెచ్ స్కేల్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది. పిహెచ్కి స్కేల్కి రిలేటెడ్ పిహెచ్ స్కేల్ వాల్యూ తెలవాలి మనకు. సో యాసిడ్ ఏది, బేస్ ఏది, న్యూట్రల్ అనేది కూడా మనకు డిస్కస్ చేస్తాం. ఎస్, 8th 9th చాప్టర్ చెప్పండి సార్. ఓకే 8th బయాలజీ చెప్తారా సార్ ఎగ్జామ్ అయిపోయాక? ఓకే, సో చెప్తా. నాకు బయాలజీ రాదు, బట్ సార్ని ట్రై చేస్తాను. మా ఇన్స్టిట్యూట్లో బెస్ట్ సార్ ఉంటారు, సో బయాలజీ ఎక్స్పర్ట్ సార్ ఉన్నారు, వాళ్ళతోటి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను డియర్ స్టూడెంట్స్. ఎస్, పక్కా చెప్పడానికి. యాసిడ్ బేస్ ద షో ద ఎలక్ట్రిక్ కండక్టివిటీ యాక్టివిటీ చెప్పు బ్రో, పక్కా చెప్తాను. యాక్టివిటీ 7 అది. సో డియర్ స్టూడెంట్, యాసిడ్ హోమ్షి 7th యాక్టివిటీ అడుగుతున్నాడు, పక్కా వస్తుంది యాక్టివిటీ 7th. ఒక చాప్టర్ డిస్కస్ చేద్దాం మనం ఇప్పుడు. ఆ చాప్టర్ ఈ చాప్టర్ చెప్పమని మీరు మెసేజ్ చేస్తారు, ఓకే నో ప్రాబ్లం. బట్ అన్ని ఒక ఇది సగం అది సగం, ఇది అన్ని సగం సగం నేర్చుకునేసరికి మనకు బోర్డ్ ఎగ్జామ్లో అన్ని సగం సగమే వస్తాయి, మనకు ఫుల్ఫిల్గా రాయలేకపోతాం. కాబట్టి ఒక చాప్టర్ మనం డీటెయిల్గా నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. మళ్ళీ ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఉన్నాయి కదా. ఎస్ బ్రో, ఎగ్జామ్ సూపర్గా రాశాను వేముల. ఓకే, మ్యాథ్స్ ఎగ్జామ్ బాగా రాశా బ్రో మీ వల్ల. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మయోపియా చెప్పండి సార్, 5th చాప్టర్ కదా, పక్కా చెప్తా. మయోపియా, హైపర్మెట్రోపియా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బికాస్ బై వాచింగ్ యువర్ వీడియోస్ ఐ వ్రోట్ మ్యాథ్స్ ఎగ్జామ్ వెరీ వెల్. థ్యాంక్ యూ, వెల్కమ్ మేడం, మంచిగా రాసినందుకు చాలా సంతోషం. నెక్స్ట్, థ్యాంక్ యూ సార్. చెప్పు బ్రో, యాసిడ్ అండ్ బేస్ ఎలక్ట్రిక్, పక్కా చెప్తాను. యాసిడ్ అండ్ బేస్ అడుగుతున్నాను చాలా మంది. ఎస్, వ్యాలెన్సీ బౌండ్ థియరీ. ఎస్, మనకి ఇంకా కావాలి, ఇంకా చాలా మంది రావాలి, మనకి జోస్ రావాలి అసలు. సో చాలా మంది ఇక్కడ ఉన్నారని మనకు తెలవాలి. ఎస్, రే డయాగ్రామ్ వస్తే సార్, రే డయాగ్రామ్ వస్తాయా సార్? అవును, రే డయాగ్రామ్ క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ వచ్చే ఛాన్స్ ఉంది డియర్ స్టూడెంట్స్, రే డయాగ్రామ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్, మయోపియా చెప్పండి, చెప్తాను. థ్యాంక్ యూ. ఎస్, ఫస్ట్ మనం యాక్టివిటీ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒక్కొక్కటి. సో యాసిడ్ అండ్ బేస్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యాసిడ్? ల్యాబ్ యాక్టివిటీ ఏం వస్తాయి బ్రో? సో ల్యాబ్ యాక్టివిటీ ఏమేమి వస్తాయంటే ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ యాక్టివిటీ చూడండి, ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. ఇంకా మనకు థర్డ్ చాప్టర్లో నుంచి యాసిడ్ అండ్ బేస్లో వస్తుంది అంతే. సెకండ్ చాప్టర్ నుంచి కూడా ఏమొస్తుందో చెప్తాను. బస్ ఫస్ట్ అయితే మనం థర్డ్ చాప్టర్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనకు. సో అందరు వచ్చిరు కదా, మ్యాక్సిమం అందరు వచ్చిరు, 14 minutes అయిపోయింది. ల్యాబ్ యాక్టివిటీ ఏమేమి వస్తాయంటే ఇప్పుడు చెప్పే ల్యాబ్ యాక్టివిటీ. నవ్ ఇట్ ఈస్ ద ల్యాబ్ యాక్టివిటీ చెప్తున్నా మీకు డియర్ స్టూడెంట్స్, వినండి, డీటెయిల్గా వినండి. సో ఈ యాక్టివిటీ టైటిల్ ఏంటంటే మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్. when metal react with acid, మెటల్ యాసిడ్ తోటి రియాక్ట్ అయితే ఏం జనరేట్ అవుతుంది అంటే ఏం రిలీజ్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తుంది అనేది మనం డిస్కస్ చేస్తాం డియర్ స్టూడెంట్స్. సో వాట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ ఓకే. సో ఈ ల్యాబ్ యాక్టివిటీకి నేను సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ల్యాబ్ యాక్టివిటీ చేసేటప్పుడు ఫస్ట్ ఏం రావాలి, ఏం రాయాలి ఫస్ట్ మనం ఏం. సో ఫస్ట్ హెడ్డింగ్ ఏం రావాలి మనము, ల్యాబ్ యాక్టివిటీ మనకు అడుగుతాడు అంటే క్వశ్చన్ వస్తుంది అనమాట.
ఏమని అడుగుతానంటే వెన్ మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్ అని ఎక్కడైనా కనబడ్డది అనుకో మీరు ఈ ల్యాబ్ యాక్టివిటీ గుర్తు రావాలి. ఓకేనా? క్వశ్చన్స్ మొత్తం చదవండి. సో ఈ యాక్టివిటీ మనకు ఎన్ని మార్క్స్కి వస్తుంది? 6 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది డియర్ స్టూడెంట్స్. థర్డ్ చాప్టర్లో ల్యాబ్ యాక్టివిటీ పక్కా ఫోకస్ చేయాలి మీరు అందరూ. 6 మార్క్స్కి వస్తుంది. ఎస్, ఫస్ట్ ల్యాబ్ యాక్టివిటీ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఏం రాయాలి. అంటే ల్యాబ్ యాక్టివిటీ అంటే ఏంది? ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు, యు ఆర్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్. ఎస్, ఏం ఏమంటే నీ ఉద్దేశం అంటే ఏమని చెప్తున్నావు? ల్యాబ్ యాక్టివిటీ వల్ల నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? టు షో దట్ వెన్ మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్, టు షో దట్ వెన్ మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్, సో వాట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ టు బి ఇవాల్వ్డ్, ఏ టైప్ ఆఫ్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తుంది అనేది నువ్వు రాస్తున్నాం అనమాట. ఫస్ట్ ఏం రాసుకున్నాం కదా, ఏం రాసేస్తావు కదా. వెన్ ఏమంటే ఏం లేదు, క్వశ్చన్లో ఉన్నదే నీకు వస్తుంది, ఆ క్వశ్చన్ వస్తాయి కదా బోర్డ్ ఎగ్జామ్లో, ఆ క్వశ్చన్ని ఏంలో రాసే అంతే, ఇంకేం చేయకు. ఓకేనా? ఏం తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏం రాయాలి మనం? మెటీరియల్ రిక్వైర్మెంట్. సో మెటీరియల్ రిక్వైర్మెంట్, సో మనం ఏం రాయాలి? మెటీరియల్ రిక్వైర్మెంట్ లేదంటే ఆపరేటర్స్ కూడా రాయొచ్చు. ఆపరేటర్స్ లేదంటే మెటీరియల్ రిక్వైర్మెంట్స్ అని రాసుకో. వాట్ ఆర్ ద మెటీరియల్ రిక్వైర్మెంట్? ఈ ల్యాబ్ యాక్టివిటీ మీకు ఐడియా ఉందా? ఒక్కసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి అందరూ డియర్ స్టూడెంట్స్. సో మీకు ఐడియా ఉంది అనుకుంటున్నా, చూడండి. సో ఇంగ్లీష్లో రాశా వస్తే తెలుసుకో సార్. థర్డ్ లెసన్ ల్యాబ్ యాక్టివిటీ పక్కా వస్తాయా సార్? పక్క వస్తుంది డియర్ స్టూడెంట్స్, ల్యాబ్ యాక్టివిటీ పక్కా వస్తుంది. ఎస్, మెటీరియల్ రిక్వైర్మెంట్ నేర్చుకోవాలి మనం. మెటీరియల్ రిక్వైర్మెంట్, వాట్ ఆర్ ద మెటీరియల్ రిక్వైర్మెంట్? ఒకటి స్టాండ్ తీసుకోవాలి ఫస్ట్. స్టాండ్ ఒకటి, యాసిడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటాం మనము. ఒక ట్యూబ్ తీసుకోవాలి మనం. వాట్ ఆర్ ద, ఇక్కడ రాస్తాను, ఇప్పుడు ఒక్కొక్కటి రాస్తాను. సో ఇక్కడ డయాగ్రామ్ వేసి మీకు చెప్తాను. డయాగ్రామ్ గీయాలి ఫస్ట్. ఒక స్టాండ్ తీసుకుంటున్నాను చూడండి. ఎస్, ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఈ డయాగ్రామ్ బట్టి ఇట్లా ఫిక్స్ చేసేస్తాం. సో మీరు కొంచెం స్కేల్ పెన్సిల్ యూజ్ చేయండి, నేను రఫ్గా డ్రా చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇట్ ఈస్ నోన్ యాజ్ ట్యూబ్. దీన్ని ట్యూబ్ అంటాం మనం. ఓకే, ల్యాబ్ యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, ట్యూబ్ రాసేసిన డియర్ స్టూడెంట్స్. సో ఇది ట్యూబ్ కదా. ఎస్, ట్యూబ్ని ఫిక్స్ చేయాలి, కాక్ తోటి ఫిక్స్ చేయాలి. కాక్, ఇక్కడ కాక్ తోటి ఫిక్స్ చేసేస్తాం మనం. ఇదంతా కాక్ ఇది. ఓకే, ఫిక్స్ చేసేసి ఎస్, ఇన్ దట్ కాక్ నుంచి ఇక్కడ డెలివరీ ట్యూబ్ తీసుకుంటాం మనం. డెలివరీ ట్యూబ్ తీసుకోవాలి మనం ఇట్లా. సో మీకు గుర్తొస్తుంది ల్యాబ్ యాక్టివిటీ ఏందనేది యాసిడ్ అండ్ బేస్లో. ఇట్లా బాటంలో కొంచెం ల్యాబ్ యాక్టివిటీ బాటంలో. ఎస్, సోప్ వాటర్ తీసుకుని ఒక బౌల్ తీసుకోండి. ఒక సోప్ వాటర్తో ఉండే ఒక సిలిండ్రికల్ బౌల్ తీసుకుంటాం మనం ఇట్లా. ఎస్, ఈ డెలివరీ ట్యూబ్ని ఇంకా కొంచెం కిందికి తీసుకురండి. ఇలా స్ట్రైట్గా కిందికి తీసుకెళ్ళి ఇక్కడ కొంచెం పైకి చేయండి. ఎస్, అంతే ఇక. ఓకే, సో దీంట్లో ఏముంటుంది? సోప్ వాటర్ ఉంటుంది అనమాట. ఈ స్టాండ్లో దీంట్లో ఏం చేస్తాం మనం? సోప్ వాటర్ తీసుకుంటున్నాం డియర్ స్టూడెంట్స్. సో ఇది ల్యాబ్ యాక్టివిటీ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సో సోప్ వాటర్ ఉంటుంది దీంట్లో. ఎస్, సో మీకు ఐడియా వచ్చింది అనుకుంటా. సో ఇది ల్యాబ్ యాక్టివిటీ 6 మార్క్స్ వస్తుంది. సో ఏముంటుంది? క్వశ్చన్ ఏం కదా, మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్. సో ఇన్ ద డెలివరీ ట్యూబ్ ఇక్కడ సమ్ జింక్ గ్రాన్యువల్ తీసుకుంటాం మనం. జింక్ గ్రాన్యువల్స్, వాట్ ఆర్ ద మెటీరియల్ రిక్వైర్మెంట్స్? ఒక్కొక్కటి ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ జింక్ గ్రాన్యువల్ తీసుకుంటున్నాం డియర్ స్టూడెంట్స్ మనం. దీన్ని జింక్ గ్రాన్యువల్స్ అంటాం. జింక్, దీస్ ఆర్ ద జింక్ గ్రాన్యువల్స్. వీటిని జింక్ గ్రాన్యువల్స్ అంటాం. ఇక్కడ మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కూడా, ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటాం. ఇక్కడ మనము కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటాం. ఎస్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం ఇన్ ద ట్యూబ్. ఓకే, సో ప్రొసీజర్లో చెప్తాను బట్ ఏం డయాగ్రామ్ రాస్తున్నాను. దీన్ని స్టాండ్ అంటాం. ఏమంటారు? స్టాండ్. ఇట్ ఈస్ అ స్టాండ్. ఓకే, వన్ స్టాండ్ తీసుకుంటాం. ఇట్ ఈస్ అ ట్యూబ్. ఓకే, ఈస్ అ ట్యూబ్. దీనికి ఒక్కొక్కటి ల్యాబెలింగ్ చేయాలి. ట్యూబ్
ఇస్ అ డెలివరీ ట్యూబ్, డెలివరీ ట్యూబ్, డెలివరీ ట్యూబ్ రాయాలి. ఓకేనా. ఇస్ అ సోప్ వాటర్ బకెట్ కదా, సో సోప్ వాటర్, ఇది సోప్ వాటర్. ఓకే. సో ఇక్కడ ఒక క్యాండిల్ మిస్ అయింది కదా మనకు, క్యాండిల్, ఇగో క్యాండిల్ కూడా డిజైన్ చేద్దాం మనం. సో ఇలా ఒక క్యాండిల్ తీసుకుందాం మనం. సో ఇట్లా గ్యాస్ రిలీజ్ అయితే కదా, ఇక్కడ నుంచి ఒక గ్యాస్ రిలీజ్ అయితే పాప్ సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ వస్తుంది ఇక్కడ, ఈ క్యాండిల్ ఏమొస్తుంది ఇక్కడ, పాప్ సౌండ్, పాప్ సౌండ్ వస్తుంది. ఇట్ ఈస్ ఎ క్యాండిల్, ఇస్ ఎ క్యాండిల్. ఓకే. సో డియర్ స్టూడెంట్, ఇట్ ఈస్ ఎ ల్యాబ్ యాక్టివిటీ. డయాగ్రామ్ పక్క నేర్చుకోవాలి, డయాగ్రామ్ పక్క వస్తుంది. సో మనము ఇవన్నీ ల్యాబెలింగ్ చేయాలి, ఒక్కొక్కటి ఇంపార్టెంట్ అనమాట, ఇది చాలా ఇంపార్టెన్స్. సో ఇది రాయాలి ఫస్ట్. వాట్ ఆర్ ద మెటీరియల్ రిక్వైర్మెంట్ చెప్పండి, సింపుల్గా ఓన్గా చెప్పచ్చు. స్టాండ్స్, జింక్ గ్రాన్యువల్స్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ట్యూబ్, డెలివరీ ట్యూబ్. ఓకేనా, ఇస్ అ ట్యూబ్. ఓకేనా, గ్లాసిక్ ట్యూబ్, డెలివరీ ట్యూబ్ అవసరం పడుతుంది, సోప్ వాటర్ అవసరం పడుతుంది. సోప్ వాటర్లో ఒక బీకర్ తీసుకుంటాం, బీకర్లో సోప్ వాటర్ తీసుకున్నాం. ఎస్, ఇక్కడ ఏంది క్యాండిల్ అవసరం, అంతే ఇక. సో ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద మెటీరియల్ రిక్వైర్మెంట్స్ అంటే ఇవన్నీ ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఉన్నవన్నీ ఒక్కొక్కటి రాయాలన్నమాట, కామర్స్ ఇచ్చి ఒక్కొక్కటి రాయాలి. సో దాని తర్వాత ప్రికాషన్స్ రాద్దాం మనం. ప్రికాషన్స్ అంటే అంటే కొంచెం గ్లౌజెస్ యూజ్ చేయాలి, యాసిడ్ని టచ్ చేయొద్దు. ఓకేనా, యాసిడ్ని టచ్ చేయొద్దు, మాస్క్ పెట్టుకోవాలి, వియర్ ద మాస్క్ పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఏంటంటే మనం ఒక యాక్టివిటీ చేసేటప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకొని ముందుకెళ్ళాలి, అంటే గ్లౌజ్ యూజ్ చేయాలి, మాస్క్ పెట్టుకోవాలి. ఓకేనా. సో కొంచెం యాక్టివిటీ చేసేటప్పుడు కొంచెం బీ కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా. ఎస్, మెటీరియల్ రిక్వైర్మెంట్ తర్వాత సో ఇంకేం చేస్తాం, ఫస్ట్ ప్రికాషన్స్ యూజ్ చేస్తాం, ప్రికాషన్స్. నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్ యూజ్ చేయాలి, ప్రొసీజర్. ఎస్, వాట్ ఆర్ ద ప్రొసీజర్ చెప్తున్నా చూడండి డియర్ స్టూడెంట్స్, ప్రొసీజర్ చెప్తున్నా చూడండి. టేక్ ఏ ట్యూబ్, ఓకే, టేక్ ఒక గ్లాసికల్ ట్యూబ్. ఇన్ దట్ గ్లాసికల్ ట్యూబ్ టేక్ సమ్ జింక్ గ్రాన్యువల్స్ తీసుకుంటాం. జింక్ గ్రాన్యువల్స్, we add some dilute hydrochloric acid in a tube having some zinc granules. ఈ రెండు రియాక్ట్ అయింది. when dilute hydrochloric acid react with zinc granules, so in the delivery tube the hydrogen gases are evolved. So when the hydrogen gas is evolved in a soap water, the gas bubbles are coming like that, so the candle is automatically, they given the sound is known as pop sound. The candle is giving pop sound. Okay dear students, ఏం చెప్తున్నా అంటే జింక్ గ్రాన్యువల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి కదా, ఈ జింక్ గ్రాన్యువల్స్ ఈ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు ఈ ట్యూబ్ నుంచి ఒక హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఈ డెలివరీ ట్యూబ్ లో ఏం రిలీజ్ చేస్తుంది, హైడ్రోజన్ గ్యాస్. ఏ టైప్ ఆఫ్ గ్యాస్, H2 గ్యాస్ ని హైడ్రోజన్ గ్యాస్ అంటారు, దీన్ని H2 గ్యాస్ అంటాం. ఓకే, హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్, H2 గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్ ఇన్ ద డెలివరీ ట్యూబ్. సోప్ వాటర్ నుంచి ఒక గ్యాస్ ఎయిర్ అనేది బయటికి రిలీజ్ అవ్వడం వల్ల క్యాండిల్ అనేది ఒక సౌండ్ క్రియేట్ చేస్తుంది, ఒక సౌండ్. వాట్ ఈస్ ద సౌండ్, పాప్ సౌండ్, టప్ అని ఒక సౌండ్ వస్తుంది. సో మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎస్, బట్ ప్రొసీజర్ ఒక పాయింట్ వైజ్ రాయండి, ఇట్లా ఒక్కొక్క పాయింట్ వైజ్ రాయండి, మీకు ఎగ్జామ్లో మంచిగా వస్తుంది. డియర్ స్టూడెంట్స్, పాయింట్ వైజ్ రాసండి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ప్రొసీజర్ రాసి తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఇదంతా రఫ్ చేసాను, ఇవన్నీ రఫ్ చేసేసి మళ్ళీ దీనికి రిజల్ట్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ రాయాలి. రిజల్ట్ రాసే ముందు ఒక కెమికల్ ఈక్వేషన్ రాయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కెమికల్ ఈక్వేషన్. When zinc is a react with dilute hydrochloric acid, it gives that zinc chloride and H2 gas is evolved. It is very very important. Reaction రాయాలి. ల్యాబ్ యాక్టివిటీ రాసేటప్పుడు ల్యాబ్ యాక్టివిటీ లాబ్ ఏంది, ల్యాబ్ బాబు, లాబ్ కాదు, లాబ్ రాంగ్, ల్యాబ్ యాక్టివిటీ, ల్యాబ్ రైట్. వాషింగ్ సోడా, బేకింగ్ సోడా వస్తాయా సార్? వాషింగ్ సోడా, బేకింగ్ సోడా పక్క వస్తుంది. నేను ఇందాక చెప్పాను మీకు ఇంపార్టెంట్ స్టార్టింగ్ లో. ఎస్, హోమ్షి యు ఆర్ ఫ్రమ్, రే
స్క్రీన్ బ్లర్గా వస్తుంది సార్. ఏం బ్లర్గా రాలేదు, కొంచెం మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటుంది డియర్ స్టూడెంట్. చూడండి, కాన్కేవ్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్ చెప్పండి సార్. చెప్తాను, బట్ ఫస్ట్ అయితే ఇవి వినండి. ల్యాబ్ యాక్టివిటీ చెప్తున్నాను కదా. ఎస్, కాన్కేవ్ లెన్సెస్. ఎస్, చెప్తాను కాన్వెక్స్ లెన్స్. వాషింగ్ సోడా వస్తుంది బ్రో ఎగ్జామ్లో. ఓకే, పక్క వస్తుంది 100%. వాషింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అని 3 ఉంటే యూజెస్ అడిగే ఛాన్స్ ఉంది. ఏం ఏం హుంసి సిరిపురం ఏం చెప్పేసినా కదా హోమ్సీ. ఏం చెప్పిన ఇందాకనే. ఏమైంది? మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్. సో వాట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ ఇవాల్వ్డ్? మేం అంటే ఇక క్వశ్చనే ఏమన్నట్టు. ఎస్, చూడండి, ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. హోమ్సీ, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. నువ్వు ఏం అడుగుతున్నావు అర్థమైతలేదు. ఏం ఇంపార్టెంట్ టాపిక్ చెప్పండి సార్. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే సో చెప్తున్నా కదా, ఇదొక ఇంపార్టెంట్. ల్యాబ్ యాక్టివ్ అనేది కూడా ఒక ఇంపార్టెంటే కదా. సో అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా థర్డ్ చాప్టర్. ఇంపార్టెంట్ చెప్పు బ్రో. ఓకే, మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్ అండ్ ప్రొడ్యూస్ ద సాల్ట్ అండ్ వాటర్. సో మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్, సాల్ట్ అండ్ వాటర్ రాదు. సాల్ట్ అండ్ వాటర్ రాదు, రాంగ్ చెప్తున్నారు మీరు. సాల్ట్ అండ్ వాటర్ రాదు. ఎస్, సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ రివాల్వ్ చేస్తుంది. చూడండి, when it is a metal, when metal react with acid, it gives salt, plus hydrogen gas. సో సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేసింది. సో హైడ్రోజన్ గ్యాస్ ఆర్ ఇవాల్వ్డ్. ఇక్కడ ఈ ఆరోగ్యం ఏంటంటే ఇవాల్వ్డ్ అంటే గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ అంటే ఇట్లా గ్యాస్ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ అ కెమికల్ ఈక్వేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కెమికల్ ఈక్వేషన్. వెన్ జింక్ ఈజ్ ఏ నోన్ యాజ్ మెటల్ క్యారెక్టర్. సో యాసిడ్ ఈజ్ ఆక్వై సొల్యూషన్, ఏదైనా వేస్తే కరిగిపోతుంది కాబట్టి ఆటమ్. సో ఇట్ ఈస్ అ సాల్టీ నేచర్, సాల్ట్ ఉంటుంది, ఇస్ ఎ గ్యాసిక్ నేచర్. ఓకే, సో ఇస్ అ ఫిజికల్ స్టేటస్ కూడా రాసుకోవాలి. వెన్ మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్ టు గివ్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఆర్ ఇవాల్వ్డ్. బట్ ఈజ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఎందుకంటే ఇక్కడ క్లోరిన్ ఈస్ 2, ఇక్కడ హైడ్రోజన్ ఈస్ 2. సో ఇక్కడ మనం ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు చూడండి, హైడ్రోక్లోరిక్ ముందర జస్ట్ 2 రాసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఈ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాసిరండి. సో రిజల్ట్ ఏం రాస్తారంటే, when metal react with acid to forms and to give salt and hydrogen gas are liberated అని రాసి ఇట్లా వచ్చేయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్. ల్యాబ్ యాక్టివిటీలో ఈ ఈక్వేషన్ రాయండి. ఒక్కసారి కెమికల్ ఈక్వేషన్ రాసుకోండి డియర్ స్టూడెంట్స్. సో చాలా యూజ్ అవుతుంది. బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇక్కడ 2 పెట్టుకోవాలి. జింక్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింక్ క్లోరైడ్ plus H2 gases liberated. Metal react with acid, salt and hydrogen gases liberated. Yes, so ఇది ల్యాబ్ యాక్టివిటీ డియర్ స్టూడెంట్స్. మీదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్. సో ఇంకా దీనికి క్లారిటీగా తెలుసుకోవాలి, క్లారిటీగా నేర్చుకోవాలంటే సో ఒక్కసారి థర్డ్ చాప్టర్ యాసిడ్ అండ్ బేస్ ఓపెన్ చేసి అక్కడ ల్యాబ్ యాక్టివిటీని ఒక్కసారి మీరు డయాగ్రామ్ డిజైన్ చేసి ఒక్కసారి డీటెయిల్గా చదవండి. బట్ ఎగ్జామ్లో నీకు ఏం మ్యాటర్ గుర్తు రాకపోతే ఇలా ఈక్వేషన్ రాసిరా, ఈక్వేషన్ అయితే పక్కా రాసి రావాలి. సో దాని కింద ఇది కూడా రాయాలి, మెటల్ ప్లస్ యాసిడ్ గివ్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఆర్ ఇవాల్వ్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ రాషా బ్రో, వెరీ గుడ్. జింక్ ప్లస్ HCl గ్యాస్ గివ్స్ జింక్ క్లోరైడ్ H2 గ్యాస్. నో చాలా మంది ఓకే రాసిరు, చాలా మంది రాస్తారు. ఓకే, రైట్. హోమ్షీ బ్రో ఏం కరెక్ట్ బ్రో. ఓకే చూడు బ్రో రాశారు. ఒక్కసారి మీకు ఎంత కన్ఫ్యూజన్ ఉంది కదా. సో ఒక్కసారి ల్యాబ్ యాక్టివిటీ ఓపెన్ చేయండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, ప్రాబ్లమ్స్ ఓజీ. ఓకే, ఒక్కసారి ప్రాబ్లం చేసి తీయండి. ఈ ల్యాబ్ యాక్టివిటీ అయిపోయింది కదా, యాసిడ్ అండ్ బేస్. ఎస్, నౌ ఓపెన్ ద ల్యాబ్ యాక్టివిటీ 5 ఓపెన్ చేయండి ఒకసారి. 4th యాక్టివిటీ కూడా రావచ్చు, మేబీ ల్యాబ్ యాక్టివిటీ 4th కూడా అడగవచ్చు. మెటల్ కార్బోనేట్ తోటి ఒక యాక్టివిటీ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మీరు కెమికల్ ఈక్వేషన్స్ బాగా రావాలి, మీకు బ్యాలెన్సింగ్ చేయడం రావాలి, కెమికల్ ఈక్వేషన్స్ని రాయడం రావాలి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ అయిపోయింది సార్. ఓకే, ఎలా రాశారు బాబు? చాలా మంచి రాస్తారు అనుకుంటున్నా నేను. ఏం తప్పు బ్రో, కరెక్ట్ రాయలే మీరు బ్రో, రాంగ్.
ఏం లేదు వంశీ, ఏం అనేది ఏంది, టు ప్రొడ్యూస్ వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్, సాల్ట్ టు గివ్స్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఆర్ లిబరేటెడ్. ఏమనేది, టు షో దాట్ వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్, యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్, మెటల్ తోటి ఏం రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది. ఎస్ 49/50 సార్, ఐ బిట్ పుట్ రాంగ్ ఆన్సర్. అరే రే రే రే, 1 బిట్ రాంగ్ చేసినావా, నో ప్రాబ్లం బేటా. సిరికొండ ఓకే, నో ప్రాబ్లం. వంశీ వదిలే, ఓకే వంశీ. 7th యాక్టివిటీ చెప్పండి సార్. ఓకే, ఓకే నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 5. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ యాక్టివిటీ 5. ఒక్కసారి డియర్ స్టూడెంట్ యాక్టివిటీ 5 50/50 సార్, వెరీ గుడ్ సూపర్. ఎందుకు రాంగ్ చేసా బ్రో మరి, అరే రే, మీరందరూ కామెంట్స్ మీరు ఫ్రెండ్స్ కామెంట్ చేసుకుంటున్నట్టుంది. డియర్ స్టూడెంట్ ఫస్ట్ వాచ్ చేయండి, వినండి క్లాసెస్ని, మీరు ఎందుకు టైం పాస్ చేస్తారు. ఎస్ యాక్టివిటీ 5, యాక్టివిటీ 5 అంటే సో సింపుల్గా చెప్తున్నా చూడండి. యాక్టివిటీ 5, వెన్ యాసిడ్ వెన్ యాసిడ్ వెన్ యాసిడ్ ఈజ్ అ రియాక్ట్ విత్ బేస్, when acid react with base, when acid is react with base, when acid react with base, when acid react with base, when acid react with base to give salt, to give salt plus water, salt plus water, it is called as neutralization reaction, it is called as neutralization reaction. When acid react with base, when dilute acid and dilute here base, when acid react with base to form salt and water is called as neutralization reaction. Activity pair neutralization reaction, neutralizations రియాక్షన్, న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో చెప్పొచ్చు ఇది మనకు 2 మార్క్స్లో రావచ్చు. యాక్టివిటీ 2, యాక్టివిటీ 5 వచ్చేసి మనకు 2 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్, వాట్ ఈస్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. సో మ్యాథ్స్ 80/80 సార్, 9th చాప్టర్ చెప్పండి సార్. ఓకే, ఎలక్ట్రిసిటీ అడుగుతారు కదా, ఎలక్ట్రిసిటీ కూడా చెప్తాను, ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు, ఆ చాప్టర్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఒక చాప్టర్ నేర్చుకుందాం మనం డీటెయిల్గా. ఇప్పుడు ఆ చాప్టర్ ఈ చాప్టర్ అన్నీ నేర్చుకుంటామా. సో మెయిన్ టాపిక్ చెప్తున్నా ఒక్కొక్క చాప్టర్ నుంచి. ఎస్, న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. వాట్ ఈస్ యాసిడ్, లెట్ us టేక్ వి యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో బేస్, వాట్ ఈస్ ద బేస్, సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, సోడియం హైడ్రాక్సైడ్ టు గివ్స్. సో రియాక్షన్ చేయండి, ఇప్పుడు రియాక్షన్ బ్రేక్ చేయండి, రియాక్షన్ బ్రేక్ చేయడం రావాలి డియర్ స్టూడెంట్స్. సో చూడండి, నౌ హియర్ సోడియం ఈజ్ క్లోరిన్కి రియాక్ట్ అవుతుంది, సోడియం ఏమో క్లోరిన్కి రియాక్ట్ అవుతుంది, ఈ హైడ్రోజన్ ఈ హైడ్రాక్సైడ్కి రియాక్ట్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, ఇలా బ్రేక్ చేయడం రావాలి, ఈక్వేషన్ బ్రేక్ చేయడం రావాలి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది, సోడియం క్లోరైడ్ అండ్ H2O is water is there. Okay, so it is called as acid, it is called as base, it is a salt, it is a water. Okay, so ఇది salt, ఇది water అన్నమాట. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్స్ 100% అది రాయాలి. సో వాట్ ఈస్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్ అడిగితే మీరు ఏం రాయాలి, వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని రాసి ఈ కెమికల్ ఈక్వేషన్ రాసిరండి. 2 మార్క్స్కి అడుగుతాడు మోస్ట్లీ. సో మనకు లాంగ్ ఆన్సర్కి రావు, బట్ 2 మార్క్స్కే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి నా గెస్సింగ్ ప్రకారం ఇది 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది, మీరు కాపీ చేసుకోండి. యాక్టివిటీ ఎస్, ఎస్ అన్నీ అంటారు నీకు అందుకు వీడియో డాటర్. సరే, ఏం కామెంట్ చేస్తారో అర్థమైతే లేదు డియర్ స్టూడెంట్స్. ఓకే, వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ టు ప్రొడ్యూస్ సాల్ట్ అండ్ వాటర్. రైట్ సూపర్ డియర్ స్టూడెంట్స్, మంచి చేస్తున్నారు కామెంట్స్ అందరూ. ఓకే, సో ఇదంతా రఫ్ చేస్తాను, న్యూట్రలైజేషన్ రియాక్షన్ చెప్పాను. యాక్టివిటీ 7 చెప్తాం ఇప్పుడు మనం. యాక్టివిటీ 7, నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి 7th యాక్టివిటీ చెప్తున్నాను. సో మేబీ ఇది 6 మార్క్స్ వచ్చేసి 4 మార్క్స్కి అయినా రావచ్చు, లేదంటే 6 మార్క్స్కి అయినా రావచ్చు. ఎస్, 4 మార్క్స్ ఆర్ 6 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. హాయ్ అన్న, నీ వల్ల నేను 60/50 అండ్ 20/20
వచ్చాయన్నా, థ్యాంక్ యూ ఫర్ హెల్ప్. ఓకే, వెల్కమ్ వెల్కమ్. నెక్స్ట్, వెన్ జింక్ రియాక్ట్ విత్ హెచ్సిఎల్ చేయండి బ్రో. జింక్ రియాక్ట్ విత్ హెచ్సిఎల్ చేయండి బ్రో. చెప్పినా కదా ఇందాకనే, జింక్ రియాక్ట్ విత్ హెచ్సిఎల్ ఏమొస్తుంది? జింక్ రియాక్ట్ విత్ హెచ్సిఎల్, జింక్ క్లోరైడ్ అండ్ H2 గ్యాస్ ఈస్ లిబరేటెడ్. ఎస్, సో బ్యాలెన్స్ ప్రకారం ఇక్కడ 2 రాసుకుంటాం అంతే. సో డియర్ స్టూడెంట్ చూడండి, జింక్ రియాక్ట్ విత్ ఎస్. సార్ మీరు చెప్పే క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్లో వస్తాయా బ్రో? వస్తాయా బ్రో? పక్క వస్తుంది, ఎందుకు రాదు? ఈరోజు మ్యాథ్స్ వచ్చినాయి కదా, ప్రూవ్ దట్ క్వశ్చన్స్, గ్రాఫ్, కన్స్ట్రాక్షన్స్, మీన్ మోడ్ మీడియం నుంచి ఒకటి వస్తుంది అన్నాను, వచ్చింది కదా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ వాట్ సార్? సో ఏమో, వెన్ యాసిడ్ రియాక్షన్స్ విత్ బేస్ న్యూట్రలైజ్ సాల్ట్ అండ్ వాటర్. సాల్ట్ అండ్ వెన్ యాసిడ్ ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ అడుగుతున్నారు, నో ప్రాబ్లం. యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే ఏమొస్తుంది? యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే ఏమొస్తుంది? సాల్ట్ ప్లస్ వాటర్ రియాక్షన్ వస్తుంది. సాల్ట్ ప్లస్ వాటర్. సో దీనికి బ్యాలెన్సింగ్ చేయొచ్చు మీరు. సో ఏముంటుంది యాసిడ్ అంటే ఇప్పుడే HCl ప్లస్ NaOH గివ్స్ రైస్ టు, ఓకేనా, NaCl వస్తుంది ప్లస్ H2 వాటర్ ఈస్ దేర్. సో అయిపోయింది, ఇది రియాక్షన్. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ అని చెప్తున్నారు చాలా మంది. ఓకే డియర్ స్టూడెంట్స్, సో మీకు చాలా మందికి డౌట్స్ రావచ్చు, సార్ మీరు అటే ఎందుకు చూస్తున్నారు, సో మమ్మల్ని చూస్తలేరు అంటే, మీ కామెంట్స్ అవుతున్నా కాబట్టి ఇట్లా క్రాస్ చూస్తున్నాను. సో మీరు వరీ అవ్వకండి. యాసిడ్ విత్ బేస్ ప్రొడ్యూస్ సాల్ట్ అండ్ వాటర్. ఓకే రైట్, గాంధీ, గార్తి, నిహిత్ గాది. ఓకే, పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. పక్కా క్వశ్చన్స్ చెప్పండి సార్. పక్కా క్వశ్చన్స్ అంటే చెప్తాను, నాకు లాస్ట్ 20 minutesలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు చెప్పను, స్టార్టింగ్లో ఫస్ట్ నేను డిస్కస్ చేస్తున్నాను. లాస్ట్ 20 minutes ఉంటాయి కదా లైవ్ స్ట్రీమ్లో, అప్పుడు మీకు ఏ ఇంపార్టెంట్ చదవాలో నైట్ అవుట్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ అయితే వినండి, ఇట్ ఈస్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఎస్. సో నేను చెప్పిందా మళ్ళీ నాకు టైప్ చేస్తున్నావు? ఓకే ప్లీజ్, నా పేరు చదవండి బ్రో. సో ఆడ కంప్యూటర్ బేసిక్స్ అని ఉంది నీ పేరు. ఎస్, హోమ్సీ మమత రిప్లే. వామ్మో హోమ్సీ, ఎవర్రా బాబు నువ్వు ఇట్లా సతాయిస్తున్నావు? నెక్స్ట్ యాక్టివిటీ 7 చెప్దామా ఒకసారి మనం? యాక్టివిటీ 7 చెప్పుకుందామా? ఎస్ డియర్ స్టూడెంట్స్, యాక్టివిటీ 7 వచ్చేసి ఏముంటుందంటే, ఒక బీకర్ తీసుకోవాలి మనం. ఒక బీకర్ తీసుకుంటాం, లైక్ దట్ ఈస్ అ బీకర్. ఓకే, ఇన్ దట్ బీకర్ దేర్ ఆర్ టూ గ్రాఫైట్ రాడ్స్. 2 రాడ్స్ తీసుకుంటాం ఇక్కడ, 2 గ్రాఫైట్ రాడ్ తీసుకుని, ఓకే. సో 2 గ్రాఫైట్ రాడ్కి ఒక కాపర్ వైర్ తీసుకుంటున్నాం. సో బీకర్లో ఇలా మ్యాచ్ చేసుకుంటున్నాం బీకర్స్. సో 2 గ్రాఫైట్ రాడ్స్, 1 is a గ్రాఫైట్ రాడ్స్, 2 కాపర్ వైర్, ఇలా 1 పాజిటివ్ 1 నెగిటివ్ గ్రాఫైట్. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ ఏసీ ప్లగ్ పెట్టుకుంటున్నా, ఏసీ ప్లగ్ తోటి ఇక్కడ బల్బ్, ఓకేనా. సో ఇక్కడ బల్బ్ కనెక్షన్ చేస్తున్నా. ఎస్, ఇక్కడ ప్లగ్ పెట్టుకున్నా. ఎస్, ఇది గ్రాఫైట్ రాడ్స్కి. సో 1 గ్రాఫైట్ రాడ్ ఇస్ అ పాజిటివ్ అయాన్స్, ఇస్ అ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి దాని మీద. ఇస్ గ్రాఫైట్ రాడ్స్ ఇక్కడ 2 ఫిక్స్ చేసుకొని, సో ఇది ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అంటారు. కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటారు, ఓకేనా. సో కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్ అ ల్యాబ్ యాక్టివిటీ. ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కండక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఈ బీకర్లో మనకు కొన్ని శాంపుల్స్ యూజ్ చేస్తాం, కొన్ని లిక్విడ్ యూజ్ చేస్తాం. యాసిడ్, బేసు, గ్లూకోజ్, వాటర్, ఓకే, ఆల్కహాల్స్. ఒక్కొక్క శాంపుల్ని మనం తీసుకొని, ఈ బీకర్లో మనం ఇట్లా వేస్తాం, పైనుంచి వేస్తాం. బీకర్లో వేసినప్పుడు ఇక్కడ 240 వోల్టేజ్తో ఉన్న ఒక ఏసీ ప్లగ్ని కీ ఆన్ చేస్తాం. ఇక్కడ కీ పెట్టుకుందాం, బ్యాటరీ కనెక్షన్ టైప్, ప్లస్ మైనస్. ఓకే, సో ప్లగ్ ఆన్ చేసేటప్పుడు ఇక్కడ బల్బ్ అనేది ఎప్పుడు గ్లో అవుతుంది అనేది మనం డిసైడ్. అంటే ఈ యాక్టివిటీ చేసే ముందు ఏంటంటే, ఇన్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఆల్ యాసిడ్ హ్యావింగ్ H+ అయాన్స్. అన్ని యాసిడ్లో H+ అయాన్స్ ఉంటాయా?
అన్ని బేసెస్లో ఓహెచ్ అయాన్స్ ఉంటాయా అనేది చెప్పడమే ఈ కాన్సెప్ట్. అంటే ఈ ల్యాబ్ యాక్టివిటీలలో మనకి ఏం నేర్చుకో, ఇన్ ద ఆల్ యాసిడ్ కంటైనింగ్ హెచ్ ప్లస్ హైడ్రోనియం అయాన్ హైడ్రోజన్ అయాన్స్ ఉంటుంది, ఇన్ ఆల్ బేస్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఆర్ దేర్. అన్ని బేసెస్లో ఓహెచ్ అయాన్స్ ఉంటాయి, అన్ని యాసిడ్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి అని మనం తెలుసుకుంటాము. బ్రో రిప్లై బ్రో రేపు లైవ్ క్లాస్ ఉంటుందా? ఎస్ ఉంటుంది, పక్కా ఉంటుంది. మెగ్నీషియం కాదు డబల్ మీనింగ్, మెగ్నీషియం కాదు డబల్ మీనింగ్. సో ఐ కాంట్ అండర్స్టాండ్. ఎవడు మీ నువ్వు ఎంసీ? ఓకే బ్రో, రేపు రేపు క్లాస్ ఉంటుంది, పక్క ఉంటుంది. ఫుల్ ఫామ్ చెప్పు. అరే వంశీ, అరే బాబు. ఓకే వంశీ, క్లాస్ వినాలి వంశీ నువ్వు. ఎస్. సో డియర్ స్టూడెంట్స్, హెచ్ ప్లస్ అయాన్స్ అండ్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫస్ట్ వాటర్ తీసుకుంటాను. వాటర్ తీసుకున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్స్ H2Oని ఈ బీకర్లో, ఇక్కడ H2 వాటర్ని ఇక్కడ బీకర్లో వేస్తే అప్పుడు ఏమైంది, బల్బ్ అనేది గ్లో అవుతుందా లేదా? సో గ్లో అవ్వదు, ఎందుకంటే ఇక్కడ వాటర్లో హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. సో ఎలాంటి రియాక్షన్ జరగదు ఇక్కడ. సో ఇక్కడ అయాన్స్ ఎలాంటి రియాక్షన్ చేయవు. ఎక్స్. నెక్స్ట్ వాటర్ తీసుకున్నప్పుడు ఎలాంటి ఫార్మేషన్ జరగలేదు, అంటే బల్బ్ ఈజ్ నాట్ గ్లో. నాకు గ్లూకోజ్ తీసుకున్నాను, C6H12O6 తీసుకున్నాను. గ్లూకోజ్ తీసుకున్నప్పుడు కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు, బల్బ్ కూడా గ్లో అవ్వదు. ఓకేనా? వెన్ టేకెన్ ద గ్లూకోజ్ ఇన్ ఏ బీకర్, ద బల్బ్ ఈజ్ డస్ నాట్ గ్లో. బల్బ్ అనేది గ్లో అవ్వలేదు అక్కడ. ఓకే, నెక్స్ట్ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు కూడా బల్బ్ గ్లో కావాలి. ఓకే, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా బల్బ్ అనేది గ్లో అవ్వదు. ఓకేనా? వెన్ బల్బ్ ఈజ్ గ్లో ఎప్పుడైతుంది, వెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకున్నప్పుడు బల్బ్ అనేది గ్లో అవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మనం తీసుకున్నప్పుడు ఈ బీకర్లో ఇక్కడ బల్బ్ ఉంది కదా, ఈ బల్బ్ అనేది ఏమవుతుంది మనకు బల్బ్ గ్లో అవ్వడం జరుగుతుంది. గ్లో అంటే బల్బ్ వెలగడం జరుగుతుంది. ఓకేనా? వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ హైడ్రోక్లో అంటే యాసిడ్ ఏమైంది, వెన్ యాసిడ్ ఈస్ బ్రేకింగ్ లైక్ దట్, హైడ్రోక్లోరిక్ యాసిడ్లో హెచ్ ఈజ్ ద పాజిటివ్ అయాన్స్ అండ్ క్లోరిన్ ఈజ్ ద నెగిటివ్ అయాన్స్. ఇలా సపరేట్ చేస్తుంది. ఇట్లా యాసిడ్ అయాన్స్గా మారిపోతే ఇక్కడ అన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ఉండిపోతాయి, ఇక్కడ హెచ్ ప్లస్ అయాన్స్, ఇక్కడ అన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ఉండిపోతాయి. ఒక గ్రాఫైట్ రాకుండా అన్ని ప్లస్ అయాన్స్ వస్తాయి. ఓకే, క్యాటయాన్స్ అయాన్ అన్నట్టు, క్యాథోడ్ యానోడ్. ఇక్కడ అన్ని క్లోరిన్ వస్తుంది, మైనస్ 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 మైనస్. కాబట్టి ఇన్ దట్ గ్రాఫైట్ రాడ్లో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటుంది. పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ అన్ని ఈ కాపర్ వైర్లో ఇలా జనరేట్ అవ్వడం వల్ల, ఏసీ ప్లగ్స్లో అన్ని వర్క్ చేయడం వల్ల సో ఇక్కడ బల్బ్ అనేది గ్లో జరుగుతుంది. ఎప్పుడు ఎప్పుడైతే యాసిడ్ చేస్తామో, బీకర్లో యాసిడ్ వేసినప్పుడే బల్బ్ అనేది గ్లో జరిగింది. ఓకేనా? అంటే యాసిడ్లో హెచ్ ప్లస్ అయాన్ ఉంటుంది, యాసిడ్లో. అన్ని యాసిడ్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి, కాబట్టి ఇది ఒక. నెక్స్ట్ అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, స్ట్రాంగెస్ట్ సోడియం హైడ్రాక్సైడ్. మేము సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే సోడియం ఎలా బ్రేక్ చేస్తుంది, సోడియం హైడ్రాక్సైడ్ gives rise to sodium is a positive nature and the chlorine is a negative. ఓకేనా? సో క్యాటన్ anions అండ్ క్యాటన్ గా మారిపోతుంది, ఇస్ అ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ ఇట్లా. ఓకేనా? చూడండి ఇక్కడ కూడా వన్ ఇస్ అ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ సోడియం వస్తుంది, ఇక్కడ నెగిటివ్. ఓకేనా? సోడియం హైడ్రాక్సైడ్ ఇక్కడ వస్తుంది. సో అక్కడ కూడా వెన్ బల్బ్ ఈస్ గ్లో, ఇక్కడ కూడా బల్బ్ అనేది గ్లో అవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, సో నేనేం చెప్తున్నా, ఓవరాల్గా ఏం చెప్తున్నా అంటే వెన్ యాసిడ్ అండ్ బేస్ ఎప్పుడైతే ఈ బీకర్లో మనం తీసుకున్నామో, ఈ గ్రాఫైట్ రాడ్స్ దగ్గర హెచ్ ప్లస్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్, హెచ్ ప్లస్ అయాన్స్ అండ్ సిఎల్ మైనస్ అయాన్స్ అన్ని ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ బల్బ్ అనేది గ్లో అవ్వడం జరుగుతుంది. సో దిస్ ద యాక్టివిటీ 7. ఒక్కసారి మీరు ల్యాబ్ యాక్టివిటీ 7 ఓపెన్ చేసి ఒక్కసారి నేను చెప్పింది రివైజ్ చేయండి. మీరు చదవండి, లైన్ టు లైన్ చదివి యాక్టివిటీ డయాగ్రామ్ వేసుకొని వచ్చండి. కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్ యాక్టివిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. 7 మార్క్స్కి వస్తుంది ఇది. సో 6 మార్క్స్కి వస్తుంది 7th యాక్టివిటీ. ఎస్. నెక్స్ట్ పిహెచ్ వాల్యూ, ఒకసారి పిహెచ్ స్కేల్ చెప్దామా? ఒకసారి మనం పిహెచ్ స్కేల్ చెప్పుకుందాం, ఎందుకంటే సో రేపు టుమారో మనకు అడుగుతాడు విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్, విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బేస్. సో ఇలాంటి మనకు వచ్చే ఛాన్స్ ఉంది మనకు. పిహెచ్ స్కేల్
సో P stands for power of hydrogen ions. P stands for power of hydrogen ions. pH స్కేల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది డియర్ స్టూడెంట్ చెప్పండి. pH స్కేల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? సో హియర్ 0 to pH స్కేల్ హియర్ 0 to ఎక్కడి నుంచి ఉంటుంది చెప్పండి pH స్కేల్. ఎస్ హియర్ 0 to 14, 0 నుంచి 14 ఉంటుంది కదా. ఎస్ ఇట్ ఈస్ అ 7, 0 to 14. సో హియర్ 7 ఈజ్ ద న్యూట్రల్. 7 అనేది ఏంది? న్యూట్రల్. ఇది న్యూట్రల్. ఓకే. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ అన్నీ ఉండేవి 7కి లెస్ దెన్, అంటే కొన్ని యాసిడ్, ఇవన్నీ యాసిడ్ నేచర్తో కలిగి ఉండడం, యాసిడ్. సో ఇక్కడ ఉండేవన్నీ 7 అబవ్ ఉండేవన్నీ బేస్. సో బేసెస్కి ఇంకో పేరు ఉంది. సో యాసిడ్స్ అండ్ బేస్. యాసిడ్ అండ్ దీనికి యాసిడ్స్ అంటాం. ఇక్కడ ఇంకో పేరు, ఇంకో దీనికి ఆల్కలీ బేస్ కూడా అంటాం, ఆల్కలీ అంటారు దీన్ని. ఓకేనా. సో బేసెస్కి ఇంకో పేరు ఉంది, ఆల్కలీ అని ఉంటారు. ఓకేనా. సో ఆల్కలీ కూడా అనొచ్చు మనం, బేస్. చూడండి స్టార్టింగ్ 3 వరకు, అంటే 1 2 3 4 5 6. ఓకే. నెక్స్ట్ ఇయర్ 8 9 10 11 12 13. సో విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్ అప్ టు హియర్, అప్ టు లెస్ దెన్ 3 ఇక్కడ అవన్నీ. సో ఇక్కడ వరకు ఏముంటుందంటే, సో లెస్ దెన్ 4 అంటే 4 కంటే తక్కువ, 4 కంటే స్ట్రాంగ్ యాసిడ్. ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్ కింద తీసుకోవాలి, స్ట్రాంగ్ యాసిడ్. ఓకే. సో ఇంకా వస్తూ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది, స్ట్రాంగ్ యాసిడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీక్ యాసిడ్. వీళ్ళని ఏమంటారు అంటే వీక్ యాసిడ్ అంటారు. ఓకేనా. వీక్ యాసిడ్ అంటాం. ఇక్కడ నుంచి 4 అబవ్ నుంచి 4 5 6 ఉంటే వీక్ యాసిడ్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ 3.5 3.2 ఒక్కోలు వస్తే స్ట్రాంగ్ యాసిడ్ కింద తీసుకో. ఓకేనా. 4 లెస్ దెన్ వస్తే, ఇంకా 4 కంటే తక్కువ ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ కింద. ఎస్ హియర్ దిస్ ఈస్ దట్ అప్ టు హియర్ 11 12 13 ఈజ్ అ స్ట్రాంగ్ బేస్. వీళ్ళని ఏమంటారు, స్ట్రాంగ్ బేస్ అంటాం. ఓకే. సో డియర్ స్టూడెంట్స్, మీకు రివైజ్ చేస్తున్నా, ఇది పక్కా వస్తుంది. ఎందుకంటే పిఎస్ స్కేల్కి ఒక టేబుల్ వచ్చి పిఎస్ స్కేల్ ఎప్పుడు స్ట్రాంగ్ ఎప్పుడు వీక్ అనేది చెప్పే 6 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. స్ట్రాంగ్ బేస్ అంటాం, ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ బేస్. సో ఇక్కడ నుంచి మనం న్యూట్రల్కి దగ్గర ఉంటే దాన్ని వీక్ బేస్ అంటాం. వీక్ బేస్ అంటాం. డియర్ స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, వీక్ బేస్ 8 9 10 వరకు వీక్ బేసెస్ వస్తుంది. ఎస్ ఇది పిహెచ్ స్కేల్. ఒక మీకు తెలుసు స్ట్రాంగ్ యాసిడ్ ఎప్పుడు ఉంటుంది, వీక్ యాసిడ్ ఎప్పుడు ఉంటుంది. న్యూట్రలైజేషన్ ఈజ్ ద సెవెంత్ ఈజ్ ఎగ్జాక్ట్లీ న్యూట్రలైజేషన్. వాటర్ సాల్ట్ చెప్తాం కదా. సో వాట్ మినరల్ వాటర్, మనం తాగే వాటర్ డిస్టిల్డ్ వాటర్ ఈజ్ న్యూట్రల్ సొల్యూషన్. డిస్టిల్డ్ వాటర్ న్యూట్రల్ ఉంటుంది. మనం తాగే వాటర్ సాల్ట్ ఆల్సో న్యూట్రల్. ఎస్ 7 ఈజ్ కాల్డ్ న్యూట్రల్. సార్ రేపు టైమింగ్ చెప్పు. సో రేపు టుమారో చెప్తాను, 10 o'clockకి స్టార్ట్ చేద్దాం మనం. బ్రో ఎగ్జాంపుల్ అబౌట్ ఓమ్స్ ఎక్స్పెరిమెంట్ పక్కా చెప్తాను. ఓమ్స్ నియమం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే బ్రో, ఎగ్జాంపుల్స్ అబౌట్ ఓమ్స్ ఎక్స్పెరిమెంట్ చెప్తాను. ఓమ్స్ లా చెప్పాలంటే ఫస్ట్ మీరు వినాలి కదా. 9th చాప్టర్ అడుగుతారు మీరు, ఇప్పుడు 9th చెప్తాను నేను. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత 9th ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. ఓకే, అది కూడా ఇంపార్టెంటే. అంటే మీకు అన్నీ తెలుసు అనమాట. ఏది భాగ్య బ్రో ఎగ్జాంపుల్స్ అబౌట్ ఓమ్స్ ఎక్స్పెరిమెంట్ పక్కా చెప్తాను భాగ్య. ఓకే, నెక్స్ట్. సో ఇంకా ఏమున్నాయంటే దీని తర్వాత బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా. సో మళ్ళీ రాస్తాను, చాలా మంది వినలేదు స్టార్టింగ్లో. 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఏంది అవి? ఫస్ట్ వన్ చెప్పండి. వెరీ ఇంపార్టెంట్ అంటున్నా కదా. ఫస్ట్ వన్ ఈస్ బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్
బ్లీచింగ్ పౌడర్. సెకండ్ వన్ యూజెస్, ఇవన్నీ యూజెస్ నేర్చుకోవాలి. బ్లీచింగ్ పౌడర్కి ఒక యూజెస్. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, నెక్స్ట్ వన్ బేకింగ్ సోడా. ఎస్, దీస్ త్రీ యూజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పక్క వస్తుంది, యూజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. యూజెస్ అడుగుతాడు, లేదంటే వీటి గురించి కూడా రాయొచ్చు. బ్లీచింగ్ పౌడర్ గురించి అడుగుతాడు, వాషింగ్ సోడా, బ్లీచింగ్, బేకింగ్ సోడా. సో ఈ త్రీ కాన్సెప్ట్ మీకు అక్కడ యాక్టివిటీ 13, 14, 15లో ఉంటుంది, కావాలంటే మీరు చూడండి. సో థర్డ్ చాప్టర్లో వీటి గురించి నేర్చుకోండి. బ్లీచింగ్ పౌడర్ ఎప్పుడు యూజ్ చేస్తారు, వాషింగ్ సోడా ఎప్పుడు యూజ్ చేస్తారు, బేకింగ్ సోడా ఎప్పుడు యూజ్ చేస్తారు, మీకు డీటెయిల్గా రాసి పెట్టిరు. సో అవి చదవండి. 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చదివి వెళ్ళండి డియర్ స్టూడెంట్స్ ఇది. ఎస్, నెక్స్ట్ చాలా మంది ఏమడుగుతున్నారు చెప్పండి. 4 మార్క్స్ బ్రో, 4 మార్క్స్ కూడా చెప్తాను. ఎస్ బ్రో, ఎగ్జామ్లో యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ వస్తుందా, లేకపోతే వాషింగ్ సోడా, లేకపోతే బేకింగ్ సోడా, ఈ మూడు చదువుకొని వెళ్ళు. మూడిట్లో ఏదైనా ఒకటి వస్తుంది. సో ఖచ్చితంగా ఒకటి, ఏదో ఒకటి వస్తుంది. ఏదే వస్తుందని నేను చెప్పలేను దేవుని లెక్క. సో మూడి బ్రో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కామెంట్స్ ఆఫ్ చేయి బ్రో ప్లీజ్. ఓకే, ఏ అవసరం లేదు, అందరు కామెంట్స్ అవుతున్నాయి కదా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ భాగ్య బ్రో. ఓకే, సో నేనేం చెప్తున్నా అంటే బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా పక్కా వస్తుంది, చదువుకొని వెళ్ళు. వాట్ హ్యాపెండ్, కెమికల్ ఈక్వేషన్ నాట్ బ్యాలెన్స్డ్ చెప్పండి సార్. బ్యాలెన్స్డ్ చెప్పాలా? ఎస్ బ్యాలెన్స్ సార్. టేబుల్ ఈక్వేషన్స్ ఎలా రాయాలి, టేబుల్ ఈక్వేషన్స్ చెప్తా. బ్యాలెన్సింగ్, కెమికల్ ఈక్వేషన్స్ నాట్ బ్యాలెన్స్డ్ చెప్పండి సార్. నాట్ బ్యాలెన్స్డ్, బ్యాలెన్స్ చెప్పండి బ్రో. ఓకే, సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అడుగుతారు కదా. ఎస్, చాలా మందికి 2 మార్క్స్లో వస్తాయి నాన్న, 2 మార్క్స్ లేదంటే సమ్ టైమ్ 4 మార్క్స్లో కూడా అడగచ్చు. బట్ 2 మార్క్స్లోనే ఇంపార్టెన్స్ ఇస్తాడు ఎక్కువ. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో సెకండ్ చాప్టర్ నుంచి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చాలా మందికి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ రాదు. నాకు తెలుసు చాలా మందికి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ రాదు, అవి ఎలా రాయాలో కూడా తెలియదు, కానీ వచ్చు అంటారు చాలా మందికి. సో నేను చెప్తా, డీటెయిల్గా నేర్పిస్తాను. సెకండ్ చాప్టర్లో వస్తుంది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఫర్ 2 మార్క్స్. చాలా మందికి 2 మార్క్స్కే వస్తుంది ఇది. 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే 4 మార్క్స్లో అడిగితే ఎలా అడుగుతాడు, 2 క్వశ్చన్స్ వస్తాయి. బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్ అండ్ 2 బిట్స్ ఇస్తాడు. అంటే బిట్ 1 ఇస్తాడు, మళ్ళీ బిట్ 2 ఇచ్చి మొత్తం 4 మార్క్స్ అడుగుతాడు. రెండు ఇచ్చి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయమంటాడు. 2 మార్క్స్లో అయితే ఓన్లీ సింగిల్ అడుగుతాడు, ఒకటే అడుగుతాడు. కాబట్టి రెండు, లేదంటే ఎట్లయినా అడగొచ్చు, బట్ బ్యాలెన్సింగ్ అనేది మనకు పర్ఫెక్ట్ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఏ సింపుల్గా చెప్పండి. సోడియం సల్ఫేట్ రియాక్ట్ విత్ బేరియం క్లోరైడ్ ఉందనుకో, BaCl2, డబల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. చూడండి, కొంచెం లెంతీ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సోడియం సల్ఫేట్ రియాక్ట్ విత్ బేరియం క్లోరైడ్. సో టు ఫార్మ్ సోడియం క్లోరైడ్ అండ్ బేరియం సల్ఫేట్. సో ఇది ఈక్వేషన్లో ఉంది. యాక్చువల్లీ ఇది మనకు సెకండ్ చాప్టర్లో కెమికల్ ఈక్వేషన్లో సెకండ్ యాక్టివిటీ. ఇది మీరు కావాలంటే చదవండి ఒక్కసారి. సోడియం సల్ఫేట్ రియాక్ట్ విత్ బేరియం క్లోరైడ్. సోడియం సల్ఫేట్ అనేది అక్వైస్, ఇది బేరియం క్లోరైడ్ అక్వైస్. ఈ రెండు ఎడిషనల్ చేసినప్పుడు మనకు సాల్ట్ వస్తుంది, బేరియం సల్ఫేట్ వస్తుంది. ఈజ్ అ బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్? ఒక్కసారి చూడండి. ఈజ్ అ బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్? ఇయర్ సోడియం ఉంది, ఇక్కడ సోడియం సింగిల్ ఉంది. ఇక్కడ క్లోరిన్ డబల్ ఉంది, ఇక్కడ క్లోరిన్ సింగిల్ ఉంది. ఇక్కడ చూడండి బేరియం ఒకటి ఉంది, ఇక్కడ బేరియం ఒకటి, సల్ఫేట్ ఒకటి. బట్ ఇక్కడ సోడియం క్లోరైడ్ అన్బ్యాలెన్స్ కాబట్టి. సో బట్ ప్రజెంటేషన్ పరంగా ఎలా రాయాలి? సో ఫస్ట్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయాలి. అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని ఇట్లా హెడ్డింగ్ పెట్టుకొని, సో LHS ప్రజెంటేషన్ తోటి రాయాలి. చాలా మంది షార్ట్ కట్ రాస్తారు, ప్రజెంటేషన్ తోటి LHS రాయాలి. LHS చెప్పండి. ఇక్కడ LHSలో ఎవరెవరు ఉన్నారు? సోడియం ఒకటి ఉంది, నెక్స్ట్ సోడియం తర్వాత సల్ఫర్ ఉంది, తర్వాత ఆక్సిజన్ ఉంది, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు చూడండి డియర్ స్టూడెంట్స్. బేరియం ఉంది, బేరియం, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోరిన్, లాస్ట్ అయిపోయింది.
ఓకే. ఎస్. ఇట్లా ఓకే. రైట్ సైడ్ ఆర్హెచ్ఎస్లో ఎవరు ఉన్నారు చూడండి. ఆర్హెచ్ఎస్లో ఎవరు ఉన్నారు ఇక్కడ. సో ఇవి కూడా ఆర్డర్లో రాయాలి. సోడియం ఎస్, నెక్స్ట్ సల్ఫర్, ఇవే రాసుకోవాలి మళ్ళీ. ఆక్సిజన్, బేరియం అండ్ క్లోరిన్. ఎస్. ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం చూడండి. ఇక్కడ బ్యాలెన్స్ చేయలేదు, ఇది అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనమాట. సో ఇక్కడ ఏమున్నాయి, సోడియం ఈస్ 2, sulfur is 1, oxygen is 4, barium is 1, chlorine is 2. Here sodium is 1, sulfur is ఇక్కడ సల్ఫర్ 1 ఉంది, ఆక్సిజన్ 4 ఉంది, బేరియం 1 ఉంది, ఎస్ క్లోరిన్ 1 ఉంది. చూడండి అన్బ్యాలెన్స్డ్ కదా. సోడియం 2, క్లోరిన్, సోడియం 1 హియర్. సో అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ ఏం రాసాం, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని ఇట్లా హెడ్డింగ్ పెట్టుకొని మళ్ళీ సేమ్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ప్రజెంటేషన్ ఉండాలి. చాలామంది షార్ట్కట్గా రాసేస్తారు, ప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా. ప్రజెంటేషన్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రాస్తున్నా చూడండి. అక్కడ రాసుకోండి ఎన్ఏ, నెక్స్ట్ ఎస్ ఓ బిఏ క్లోరిన్, నెక్స్ట్ బేరియం క్లోరైడ్, నెక్స్ట్ ఇయర్ సోడియం, సల్ఫర్, ఆక్సిజన్, బేరియం, క్లోరిన్. ఓకే. సో సింపుల్గా రాసేస్తున్నా చూడండి. మీరు కొంచెం జూమ్ చేసి చూడండి, మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. జూమ్ చేయండి, మీ వీడియోని కొంచెం జూమ్ చేయండి. ఎస్. సో చూడండి ఇక్కడ సోడియం ఎంత ఉంది, 2 ఉంది. ఇక్కడ సోడియం ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి ఇక్కడ ఇంటూ 2 పెట్టుకుందాం. అంటే ఇక్కడ 2 పెట్టుకుంటున్నాం, అంటే జస్ట్ పెన్సిల్ తోటి రాయండి. ఇక్కడ 2 పెట్టుకోండి. అంటే ఇక్కడ సో మీరు ఇక్కడ ఎంత చేయండి, సోడియంని ఇప్పుడు సోడియంని 2 రాసుకుంటున్నాం. అంటే ఇక్కడ 2 రాసుకుంటున్నాం, ఎందుకంటే 1 2 జా 2 అయిపోతుంది. పెన్సిల్ తోటి చేయండి ఫస్ట్, తర్వాత పెన్ తోటి మార్చుకోండి. అంటే ఇక్కడ సోడియం ముందట 2 పెట్టుకుంటున్నాం. ఇప్పుడు చూడండి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ 2 రాస్తున్నా చూడండి. ఇక్కడ 2 రాస్తున్నా, 2 సోడియం అయిపోతుంది, 2 క్లోరిన్ అయిపోతుంది. ఎస్, 2 సోడియం 2 క్లోరిన్ అయిపోతుంది. అంటే ఇక్కడ 2 వస్తున్నట్టే కదా, ఎస్ 2 అవుతుంది. చూడండి ఈ రెండు బ్యాలెన్స్ అయింది. హియర్ బ్యాలెన్స్, హియర్ బ్యాలెన్స్, హియర్ ఆల్రెడీ బ్యాలెన్స్, హియర్ ఆల్సో ఆల్ బ్యాలెన్స్, ఇక్కడ కూడా బ్యాలెన్స్, ఇప్పుడు కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఎస్. సో ఇప్పుడు ఏం చేసినాం మనం, జస్ట్ ఇప్పుడు మనం ఒక 2 మార్చుకున్నాం అంతే. జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోరిన్ దగ్గర సోడియం దగ్గర 2 పెట్టాలి మనం. సోడియం క్లోరిన్ 2, మిగతా అంతా బ్యాలెన్స్ కదా, అన్ని 4 4 ఉన్నాయి. ఇది 4, ఇది 1 1. సో ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్. చూడండి ఇక్కడ 2 ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ 2 ఉంది. సో ఎక్కడ ఏమొచ్చింది, డైరెక్ట్లీ మనం సో దేర్ 4 అని రాయండి. ఇక్కడ కిందికి రాయండి. Na2SO4 gives rise to place BaCl2 gives rise to 2NaCl plus BaSO4 is a balanced chemical. సో క్వశ్చన్ల మీద రాయకండి, లాస్ట్లో ఇట్లా బాక్స్ కొట్టండి. ఇక్కడ బాక్స్ కొట్టి ఇట్లా ఇస్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా. ఒకటి ఇది రఫ్ చేసేయండి, తర్వాత ఇది రఫ్ చేసేయండి. సో ఇది ప్రజెంటేషన్ తోటి రాయండి. సో మీకు ఇక్కడ 2 హెడ్డింగ్స్ పెట్టండి, యూజ్ చేయండి డియర్ స్టూడెంట్స్. అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్కి ఒక టేబుల్ వేయండి, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్కి టేబుల్ వేయండి. ఓకే, వేసిన తర్వాత ఫైనల్గా ఈజ్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని సో ఇట్లా బాక్స్లో రాసి వచ్చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. సో ఇంకా మీకు ఏమైనా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ మీద డౌట్ ఉంటే ఒకసారి అడగొచ్చు. సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఏ క్వశ్చన్స్ బ్యాలెన్సింగ్ కావాలి అనేది అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు పక్కా వస్తుంది, 2 మార్క్స్కి పక్కా వస్తుంది ఇది. ఎందుకంటే ఇంకోటి చెప్దాం, సింపుల్గా చెప్దాం. ఇంకా సింపుల్గా ఒక క్వశ్చన్ ఇవ్వండి నాకు. ఇప్పుడు మీరు అందరూ కామెంట్ చేయండి, ఏదైనా ఒక బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చేయండి. ఎలక్ట్రిక్ ఎఫినిటీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నాయిదా నిహాద్ గుడ్. పీరియాడిక్ టేబుల్ ఎలా గుర్తుంచుకోవాలి? ఏం లేదు, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్ ఇట్లా చదువుకుంటూ పోవాలి అంతగా. వాట్ ఈస్ యువర్ జీపీఏ ఇన్ 10th క్లాస్? నా జీపీఏ చెప్పాలా, 10thలో ఫిజిక్స్లో నేను 10 జీపీ వచ్చినాయి. రిమైనింగ్ సబ్జెక్టులన్నీ 8 6 7 దగ్గర డకౌట్ అయినా. సో ఐమ్ 10th క్లాస్ 10 జీపీఏ ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథ్స్లో నేను 10th క్లాస్లో 10 జీపీ వచ్చింది నాకు. ఓకే. సో రిమైనింగ్ సబ్జెక్టులు అయితే నాకు 10 జీపీ రాలేదు, బట్ ఎందుకంటే నేను రిమైనింగ్ సబ్జెక్ట్ ఎక్కువ ఫోకస్ చేయలేదు డియర్ స్టూడెంట్స్. బట్ మీరు మాత్రం చేయండి, నేను ఆ మిస్టేక్ చేసినాను. నాకు హిందీ అంటే ఫోకస్ అంతా చేయకపోతుండే, హిందీ, బయాలజీ, రిమైనింగ్ సబ్జెక్ట్ అంతా రాకపోతుండే. బట్ నాకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో ఎక్స్పర్ట్ అనమాట. సో ఎస్, NaCl భాగ్య. ఓకే 10th చాప్టర్ చెప్పండి ఏది. ఓకే 10th చాప్టర్ అడుగుతుర్రా. ఎస్, ఎలక్ట్రోమాగ్నెటిజం. బ్యాలెన్సింగ్ ఓకేనా అందరికి? ఇప్పుడు బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ ఓకేనా? సో బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్ ఇలానే చేయండి చెప్పేసిన. ఎస్,
ఓమ్స్ లా చెప్దామా ఒక్కసారి? 10th చాప్టర్ చెప్పండి సార్. 10th చాప్టర్ చెప్పే ముందు ఫస్ట్ 9th చాప్టర్ చెప్దాం ఒక్కసారి మనం. యెస్. సో 9th చాప్టర్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రిక్ కరెంట్ చెప్తున్నాను వినండి. ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్లో ఫస్ట్ వచ్చేసి 6 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం చెప్పలేం. ఓమ్స్ లా 2 మార్క్స్లో కూడా అడగవచ్చు ఒకసారి. వాట్ ఆర్ ద మెటీరియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఓమ్స్ లా 6 మార్క్స్. లేదంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇంకా ఏమున్నాయి? సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్కి ఇంపార్టెంట్. సిరీస్ కనెక్షన్కి ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్. Series connection and parallel connections, it is also important. Series and parallel connections. Yes. So nature of the material, nature of the materials. సో కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని ఒక ఎక్స్పెరిమెంట్ ఓరియంటెడ్ ఉంది. లెంత్ ఆఫ్ ద వైర్ రెసిస్టెంట్ వాటి మీద ఉంటుంది. ఇంకా దీని మీద ఓమ్స్ లా మీద తప్ప ఇంకేమైనా లాంగ్ ఆన్సర్ ఉందా? క్రిచ్చాఫ్ లా లాదు. ఎస్ సార్లు ఇవి మూడు టాపిక్ గుర్తుపెట్టుకోవాలి. ఓమ్స్ లా ఒకటి, సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్స్. సో వీటి మీద మీరు ఇవి నేర్చుకొని ఉండండి. ఓమ్స్ లా, సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్స్. సో ఇవి 6 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది మనకు. 6 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది మన బోర్డ్ ఎగ్జామ్లో. బట్ 2 మార్క్స్లో ఓమ్స్ లా అడగొచ్చు. ఎప్పుడైనా 2 మార్క్స్లో ఓమ్స్ లా అడుగుతాడు. ఓకే బ్రో ఎన్ఏసిఎల్. ఎస్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే డెఫినేషన్ తెలుసా చాలా మందికి? ఎక్స్పెరిమెంట్ ఇన్ దిస్ చాప్టర్. ఎక్స్పెరిమెంట్ అంటే ల్యాబ్ యాక్టివిటీ. ఇదే ఓమ్స్ లా నేర్చుకుంటాం. దీనికంటే ఓమ్స్ లాకే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంది? ఎలక్ట్రిక్ కరెంట్కి డెఫినేషన్ తెలవాలి మీకు. ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ డినోటెడ్ బై I దట్ ఈక్వల్ టు Q బై T. ఓకే, Q బై T అంటారు. అంటే చార్జ్, ద అమౌంట్ ఆఫ్ నెట్ చార్జ్, అమౌంట్ ఆఫ్ చార్జ్ పర్ టైమ్ is called electric current. Amount of charge by time. Okay, amount of charge per time taken. So electric current ki units 2 marks lo adugutadu. What is the unit of electric current? Electric current ki units వచ్చేసి ampere. So dear students, electric current ki unit ఏంది? Ampere. It is denoted by A. ఓకేనా? ఆంపియర్ అంటే ఇక్కడ Q కి యూనిట్స్ కూడా ఉంది. Q అంటే ఈజ్ నోన్ యాజ్ కులుమ్. సో కులుమ్ అంటారు దీన్ని, కులుమ్స్ అంటారు. కులుమ్స్ 1 కులుమ్ ఈక్వల్ టు 6.620 ది పవర్ ఆఫ్ 25 10 టు ది పవర్ ఆఫ్ 18 ఎలక్ట్రాన్స్ ఇన్ని ఉండే. 1 కులుమ్ ఈక్వల్ టు ఇంత ఉంటుంది. కులుమ్స్ 1 కులుమ్. ఎస్. నెక్స్ట్ 1 కులుమ్ అంటే టైంని ఎలా మెజర్ చేస్తాం? ఇన్ సెకండ్లో మెజర్ చేస్తాం టైంని. ఎస్. సో ఏ స్టాండ్స్ ఫర్ ఆంపియర్, ఈజ్ ఎ యూనిట్. ఎలక్ట్రిక్ కరెంట్కి డెఫినేషన్ మాత్రమే చెప్తాను. ఎస్. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కులుమ్ బై 1 సెకండ్. ఎంసీక్యూలో అడిగే ఛాన్స్ ఉంది డియర్ స్టూడెంట్స్. ఇవి రాసుకోండి, మీరు నోట్స్ రాసుకోండి. సో షార్ట్ కట్ ఒక నోట్స్ రాసుకోండి, మీకు అన్నీ రావాలి కదా. ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ కరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ చెప్పకుంటే డైరెక్ట్ ఓమ్స్ లా ఎట్లా అర్థమవుతుంది? ఓమ్స్ లా అర్థం కావాలంటే ఎలక్ట్రిక్ కరెంట్స్ వీటి గురించి మొత్తం తెలుసుకోవాలి. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ డినోటెడ్ బై V. సో పొటెన్షియల్ డిఫరెన్స్ దేంతో డినోట్ చేస్తాం? V తో డినోట్ చేస్తాం. ఓకే, మనం పొటెన్షియల్ డిఫరెన్స్కి డెఫినేషన్ తెలవాలి కదా.
So potential difference V is equal to the amount of work done per unit charge particle. The amount of work done per unit charge particle is called as potential difference. The work done we call as work done అంటారు. Amount of charge of work done by electric force. ఇవన్నీ డెఫినేషన్స్ ఉంటాయి. వర్క్ డన్ అంటారు దీన్ని. ఓకే, సో వర్క్ డన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ చార్జ్ పార్టికల్ అంటాం. సో డీటెయిల్గా చెప్తలేను, మీకు జస్ట్ ఫార్ములాస్ చెప్తున్నాను, ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే సో దానికి ఒక హిస్టరీ ఉంటుంది, బట్ మీకు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే అమౌంట్ ఆఫ్ చార్జ్ పర్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై చార్జ్ పార్టికల్ అని చెప్పొచ్చు. సో దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉంది, ఎఫ్ఈ ఇంటూ ఎల్ బై క్యూ అంటారు. ఓకేనా. సో వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ ఎఫ్ఈ అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇంటూ లెంత్ ఆఫ్ ద కండక్టర్. సో హియర్ క్యూ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫార్ములా. యూనిట్స్, దీనికి యూనిట్స్ ఉన్నాయి కదా మళ్ళీ. సో డియర్ స్టూడెంట్స్ యూనిట్స్ చెప్పగలుగుతారా దీనికి? వోల్ట్ అంటారు. ఏమంటారు? వోల్ట్ ఆర్ వోల్టేజ్. వోల్ట్ లేదంటే వోల్టేజ్ అంటారు. యూనిట్స్ వచ్చేసి వోల్ట్ ఆర్ వోల్టేజ్. ఎందుకంటే బేసిక్స్ తెలిస్తేనే కదా ఎగ్జామ్లో మనం ఎంసిక్యూలు చేయడానికి ఈజీ ఉంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్కి వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్ట్ లేదంటే వోల్టేజ్ అని పెట్టాలి. ఓకేనా. సో వాటికి ఇప్పుడు మనకు తెలవాలి, ఫస్ట్ యూనిట్స్ ఏంది అనేది తెలవాలి. 1 వోల్ట్ ఈక్వల్ టు అడుగుతాడు, 1 వోల్ట్ ఈక్వల్ టు హౌ మచ్ అంటాడు ఎంసిక్యూలో. అప్పుడు ఏం చెప్తావు? 1 వోల్ట్ ఈక్వల్ టు 1 జూల్ బర్ 1 కులుమ్ అని చెప్పాలి. సో 1 జూల్ బర్ 1 కులుమ్. జౌల్ అంటే వర్క్ డన్కి యూనిట్, 1 జౌల్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ క్యూ ఉంది కదా, కులుమ్కి చార్జ్ అంటే కులుమ్, అమౌంట్ ఆఫ్ చార్జ్ని కులుమ్లో కొలుస్తాం. ఎస్, అయిపోయింది. సో బేసిక్స్ చెప్పాను మీకు. ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంది, ఆ రెండింటికి బేసిక్స్ చెప్పాను, ఫార్ములాస్ రాసి వాటి గురించి చెప్పాను. ఇంకా వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం డెప్త్గా చెప్పాల్సి వస్తుంది, బట్ మనం రివిజన్ చేస్తున్నాం కాబట్టి సో మీరు చదవండి, ఒక్కసారి చదవండి అవి. ఎస్, హోమ్స్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. హోమ్స్లా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు హోమ్స్లా అన్ని నోట్స్ రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రో ఎగ్జాంపుల్ అబౌట్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టర్ ఆర్ ఎలక్ట్రిక్ షాక్. సో అవి రావచ్చు రాకపోవచ్చు, అవి రావు ఎక్కువ. సో సింపుల్ క్వశ్చన్ నేర్చుకోండి. 1 minute. Yes. So Ohm's law. సో డియర్ స్టూడెంట్స్, ఓమ్స్ లా చూడండి ఒక్కసారి. సో చాలామంది వెళ్ళిపోయారు. ఓకే డియర్ స్టూడెంట్, ఇంట్రెస్ట్ లేదంటుంది. సో మనం ఏం చేద్దామంటే సో మళ్ళీ ఈవినింగ్ నైట్ పెట్టుకుందాం, అందరం వస్తారు కాబట్టి నైట్ చేద్దాం మనం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఓమ్స్ లా చెప్తాను, ఈవినింగ్ నైట్ చెప్తాను డియర్ స్టూడెంట్స్. బాయ్, థ్యాంక్ యూ.